హలో నమస్తే, నేను మీ కృష్ణ వెల్పుల. మీరు చూస్తున్నారు కృష్ణ వెల్పుల యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం ఎంటర్టైన్మెంట్ కోసం ఒకటి చిన్న స్టోరీ విందాం తాత దగ్గర. ఓకే సార్, చెప్పండి మీరు. చెప్తానా? ఒక గ్రామంలో ఒక రాజు ఉండేనట. రాజుకు భార్య గర్భవతి ఉండేనట. ఆ దూదేకుడైన భార్య ఉండిన ఒక్క దగ్గర ఇల్లు, ఆమె గర్భవతి ఉండే. ఇద్దరు ఒక దవాఖాలో తీసుకుపోయారట. ఇద్దరు ఒకేనట్టు డెలివరీ అయిందట. వాళ్ళకు ఏం తోచిందో వాళ్ళు ఒక ఆయమ్మ ఇళ్ళ పిల్లగాని వాళ్ళ పక్కన వేసిండ్రు. వాళ్ళ పిల్ల దూదేకుల పిల్లగాని రాజు భార్య పక్కన వేసిందట. వాళ్ళు పిల్లగాళ్ళని పట్టుకొని ఇంటికి వచ్చిండ్రు. వచ్చినాక తర్వాత వాళ్ళు ఆడుకునేటప్పుడు కూడా అరే నేను దూదేకుడు ఉన్నట దూదేకుతున్నట అని రాజుంటికాడ పిల్లగాడు అనేదట. ఈ దూదేకుడు ఉన్న పిల్లగాడు నేను రాజునట, మీరు కొట్లాడిన దానికి వస్తాడట, నేను పంచాయతీ చెప్తున్నాను ఈ పిల్లగాడు అనుకుంటున్నారట. అట్లా అనగా అక్కడ పిల్లగాడు కూడా వాళ్ళు కొందరు చూస్తున్నారు, కానీ ఏదో పిల్లగాడు వాళ్ళు గమ్మత్తు అనుకుంటారు అనుకునే ఊకున్నారట. అలా ఒక సావుకారి ఉండేనట అదే ఊళ్ళే. నలుగురు అన్నదమ్ములు వాళ్ళు ఏర్పడ్డారట. మనిషికి మంచి ఆస్తి బాగానే వచ్చింది, పంచుకున్నారట. పంచుకున్నాక వాళ్ళ ఒక పిల్లి ఉండేనట. ఆ ఒక పిల్లిని ఏం చేసుకుందామని నలుగురికి 4 కాళ్ళు అని ఒక గుర్తులు పెట్టుకున్నారట. నలుగురు ఈ పలాని కాలు నాది, పలాని ఎడమ కాలు నీది, కుడి పంచుకున్నారు. పంచుకున్న వాళ్ళకు 5-6 రోజులకే ఆ చిన్న ఆయన పాలు కట్టిన కాలు విరిగిపోయిందట. దెబ్బ తగిలి విరిగిపోయినాక చిన్న ఆయన ఒక నూనె పేగు కట్టిండట. నూనె పేగు కడితే అక్కడి నుంచి పిల్లి ఒక అడ్డ గోడ మీద, మొండి గోడ మీద దీపం పెట్టుండినట. ఆ పిల్లి ఇతర పక్కనట ఎలక అటు అవతలి నడవ దీపం ఉండినట. ఆ దీపం మీద జంపు కొట్టి దొరకంగా అది దీపం కూడా అంటుకొని పేరుకు అంటుకున్నాడట. కాలు చుట్టి పేరుకు ఆ పచ్చిల పడి పచ్చి అంతా కాలిందట. ఇండ్లాన్ని అంటుకునేదట. కథం అప్పుడు ఆ కోమట్లు ఆ చిన్న ఆయన తిట్టి తడిపే చుట్టుకుంటూ నీ కాలు నీవు తడిపే చుట్టకపోతే పిల్లికి ఏం కాకపోవు అని చెప్పి అప్పుడు ఆ కోమట్లు వాళ్ళని తీసుకొని రాజు దగ్గరికి వచ్చిందట. రాజు దగ్గరికి వస్తే రాజు పంచాయతీ చెప్పిండట. అరే మీరు మనిషికి ఆస్తి ఎంత నష్టమైందంటే మనిషికి 2 లక్షల నష్టమైందని చెప్తే ఆస్తి నువ్వు బయట భూమి ఏదన్నా నమ్ముకొని కూడా చిన్న పాలు కూడా కాలిపోయిందట. కానీ చిన్న ఆయన బయట అమ్మి ఆయన నట్టపరిహారం మనిషికి 2 లక్షల నట్టపరిహారం కట్టమని ఆ రాజు తీర్పిచ్చిందట. తీర్పిచ్చిన వాళ్ళే వాళ్ళు బయటకు వెళ్ళాక ఈ పిల్లగాళ్ళు కూడా బయట రాజు ఇంటి ముందటే ఆడుకుంటారట. ఎవరంటే దూదేకుల పిల్లగాడు, రాజు ఇంటికన్నా పిల్లగాడు, రాజు పిల్లగాడు, దూదేకులు ఉన్న పిల్లగాడు, ఇంకా కడమ పిల్లగాళ్ళు 10 మంది దాకా వాళ్ళు ఆడుకుంటారట. ఆడుకోగా ఆ కోమట అయినా అనుకుంటూ వచ్చిందట. వచ్చి ఏంది బాపు ఎందుకు అంటే పోయి రాజు దగ్గర పోయి వస్తాను ఏదో గుర్తుకుంటూ వస్తాను అంటే, గిట్ల సంగతి బాపు మీరు ఏం చేస్తారు చిన్నోళ్ళు, నా కాలు మా నలుగురు ఉన్న 4 కాళ్ళు పట్టుకున్నాము. 4 కాళ్ళు పిల్లి కాళ్ళు పట్టుకుంటే నా పాలు కట్టిన కాలు ఇరిగిపోయింది. ఇరిగిపోతే నేను తడిపేగు కట్టుకున్నాను, నూనె పేగు కట్టిన. ఆ పేగు దీపం మీదకెళ్ళి దుంకంగా ఆ పేగు కట్టుకొని ఆమె పిల్లి పచ్చిలో పడ్డది. ఆ పచ్చి అంతా కాలింది. ఇండ్లాన్ని ఆ పచ్చి అంటుకొని ఇండ్లాన్ని కాలినాయి. నన్ను నట్టపరిహారం ఏమన్నాడు. నా ఇరిగిన ఎవరాడు నట్టపరిహారం చేయమన్నాడు అని దూదేకుల ఇంటికాడిన పిల్లగాడు, నీకెవరు చెప్పారు నీ పాలు కట్టిన కాలేం విరిగిపోతుంది, నిన్ను నట్టపరిహారం ఎవరు చెప్పారు, పిల్లి కాలిరిగే నట్టపోయినావు, ఇంకా నిన్ను నట్టపరిహారం ఎందుకు ఇవ్వన్నారు వాళ్ళు, పోదాంప నిజాంప పోదాంప అని చెప్పి ఆ సావుకారు అందరినీ మళ్ళీ 4గురిని తీసుకొని లోపలికి వచ్చిందట పిల్లగాళ్ళు. ఈ రాజు పిల్లగాడు దూదేకుల ఇంటికాడ పెరిగే పిల్లగాడు ఏమన్నాడంటే రాజాజీలో తీర్పు పెట్టించామని రాజుని అడిగిండట. ఉన్న పెద్ద మనుషులు అడిగితే గిట్ల సంగతి వాళ్ళ బాబు వాళ్ళు మంచిగా సమాధానం చెప్పిండట. వాళ్ళు కూడా వాళ్ళ కాలు విరిగిపోయింది, వాళ్ళ చిన్న కాలు ఇరిగిపోయింది. ఇరిగిపోయినాక ఆయన నూనె పేరు కట్టిండు. ఆ నూనె అది పచ్చి అంటుకున్నది ఆ దీపం అంటుకొని అని చెప్పిండట. చెప్తే అయిన కాలు ఎరిగిపోద్ది, ఈ 3 మంచిగున్న కాళ్ళతో ఇరికిందా పిల్లి, ఇరిగిపోయిన కాళ్ళతో ఇరికిందా అని ఆ పిల్లగాడి కుక్షణ వేసి అడిగిండట. అడిగితే మంచిగా ఉన్న కాళ్ళతోటి ఆ ఉన్న 3 కాళ్ళు ఇరగొడదాం,
ఉన్నగా 3 గాలు కొడితే ఆడు ఉంటుందా పిల్లి దొరుకుతుందా అప్పుడు ఇట్లా ఉడికేది ఉంటే చిన్న నట్టపరిహారం కడతాడు. చిన్న కట్టుడు కాదు నట్టపరిహారం, చిన్నకే వాళ్ళు ముగ్గురు కలిసి నట్టపరిహారం ఇవ్వాలి. అది తీర్పు, అది మీరు చెప్పిన తీర్పు రాంగ్ తీర్పు అది అని ఆ దూయగోళ్ళ పిల్లగాడు ఇంటికాడ పెరిగే పిల్లగాడు రాజు కొడుకు అన్న పిల్లగాడు ఆడ చెప్పిండట. చెప్పిన వాళ్ళే బాగా ఆలోచించారట. నిజమే, వాళ్ళు కూడా పెద్దలు ఆలోచిస్తే కూడా నిజమే. మరి ఈ పిల్లగాడు అన్నట్టుగా 3 గాళ్ళు కొడితే ఎట్లా పోతుంది? మంచిగా ఉన్న కాళ్ళతో ఉడికింది. మనం తీర్పిచ్చిందే రాంగ్ తీర్పు అని చెప్పి అనుకొని ఆ చిన్న ఆయనకే నట్టపరిహారము వాళ్ళ ముగ్గురు కలిసి ఆయనకే 2 లక్షల రూపాయలు మనిషికి 75,000 దాకా చెప్పిందట. చెప్పిన మరి ఇది ఏందిరా అని చెప్పి వీళ్ళేమో మునపడుతుంది అట్లా ఆడతారు పిల్లగాడు. ఇప్పుడు ఇంత తెలివి పిల్లగాడికి ఇట్లా చెప్పిండని వాళ్ళు ఆడ ఉన్న పిల్లగాళ్ళ పెద్ద మనుషులు అందరూ ఆలోచించారట. అరే ఈ పిల్లగాడేమో గిట్ట అంటాడు, ఆ పిల్లగాడేమో గిట్ట అంటాడు. వీళ్ళు ఇద్దరు అని చూసే వరకు వాళ్ళు అలా జ్ఞాపకం వచ్చిందట. ఏమైంది, ఈమె ఉన్ను నా భార్య ఇద్దరు ఒక్కనాడే డెలివరీ అయ్యిండు. దూదేకుల భార్య ఇది ఒక్కనాడే డెలివరీ అయ్యిండు. ఆడేదైనా మిస్ అయిందా, పిల్లగాను తీర్మారు అయిందా, ఆడ ఎట్లా అయింది అడగాలని అక్కడ ఉన్న ఆయామల అప్పుడు పుట్టిన 10 ఏళ్ల కింద పుట్టిన ఆయామల పిలిపించి రాజు పిలిపించి ఆ దాకా నుంచి అడిగిండట. అడిగినాక నిజంగా మేము వేసినాం బాబు అని చెప్పి వాళ్ళు తప్పు ఒప్పుకున్నదట. ఆమెకు చీత చేసిందట. ఈ దూజకుల పిల్లగాడేమో రాజు దగ్గర ఉంటాడట. రాజు పిల్లగాడేమో దూజకుల ఇంటికాడ ఉంటా అని మంచిగా బతాడట. ఓకే, చూశారు కదా, ఇప్పుడు ఎంతో చక్కగా తాత వివరించి చెప్పాడు. ఇలాంటి వీడియోల కోసం మనకు కృష్ణ వెల్పుల యూట్యూబ్ ఛానల్ చూస్తూనే ఉండండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకే, థ్యాంక్ యూ.